గద్వాల్ జిల్లా పెద్ద ధన్వాడలో ఇథనాల్ ఫ్యాక్టరీపై ప్రజా ఆగ్రహంతో రణరంగం జరిగిందనమాట. పరిశ్రమలో కంటైనర్లను తగలబెట్టారు గ్రామస్తులు. 12 చుట్టుపక్కల ఈ పెద్ద ధన్వాడతో పాటు చుట్టుపక్కల 12 గ్రామాల ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఇప్పుడు 7 నెలలుగా సాధ్యంగా మళ్ళీ అక్కడ ఫ్యాక్టరీ సిబ్బంది రావడంతో వాళ్ళు నిరాదేశాలు అన్నీ చేస్తూ ఈ ఫ్యాక్టరీని కర్రలతో రాళ్ళతో దాడి చేశారన్నమాట ఫ్యాక్టరీపై. దీని గురించి ఒకసారి చూద్దాం. ఇది ఉత్పత్తి ముందే ఇంధనాలు మండుతుందన్నమాట. విదేశాల నుంచి శిలాల ఇంధనాల దిగుమతి తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం 2018లో నేషనల్ బయోఫ్యూయల్ పాలసీని ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా ఇంధనాల బ్లైండింగ్ ప్రోగ్రాం కింద 2025-26 నాటికి మొలాసిస్ లేదా ధాన్యం నుంచి 1,080 కోట్ల లీటర్ల ఇంధనాల ఉత్పత్తి లక్ష్యంగా నిర్దేశించింది. తెలంగాణకు 43 కోట్ల లీటర్ల ఇంధనాల ఉత్పత్తి లక్ష్యాన్ని ఇచ్చిందనమాట. ఈ లెక్కన తెలంగాణలో రోజుకి 5,256 కిలో లీటర్లు ఇంధనాలు ఉత్పత్తి కావాలి. ఇంధనాల యూనిట్లు, తయారీ యూనిట్లు ఏర్పాటు చేసే సంస్థలకు ఇంధనాల ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ స్కీమ్ కింద కేంద్రం వడ్డీలో రాయితీ పెట్టింది. దీంతో రాష్ట్రంలోని 31 సంస్థలు ఇంధనాల యూనిట్ల ఏర్పాటుకు ముందుకు రాగా 2018-2022 మధ్య 28 సంస్థలకు అనుమతులు వచ్చాయి. అయితే అనుమతి పొందిన సంస్థల్లో ఎన్ని నిర్మాణ పనులు ప్రారంభించాయనే సమాచారం తమ వద్ద లేదని రాష్ట్ర ప్రభుత్వం చెబుతుంది. గతంలో ఉమ్మడి జాబితాలో ఉన్న ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అండ్ రెగ్యులేషన్ చట్టం ప్రకారం ఇంధనాల తయారీ కేంద్ర జాబితాలో చేరింది. దీన్ని గతంలో 16 బీజేపీ ప్రాంత రాష్ట్రాలు ఆమోదించగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ దూరంగా ఉన్నాయి. అయితే ఇంధనాల తయారీ ఉమ్మడి జాబితాలో చేర్చి రాష్ట్రాలకు పర్యవేక్షణ బాధ్యత అప్పగించాలని సుప్రీంకోర్టు కేంద్రాన్ని సూచించింది. అయినా రాష్ట్రంలో ఇంధనాల తయారీ యూనిట్ అనుమతులు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం పరిమితమైంది. లైసెన్సు, రవాణా, మార్కెటింగ్, భూసేకరణ వంటి అంశాలతో తమకు సంబంధం లేదని రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు చెబుతున్నమాట. అంటే ప్రభుత్వం ఏమో 1,080 కోట్ల లీటర్ల ఇంధనాలను ఉత్పత్తి లక్ష్యంగా అనుకుంటే అందులో 43 కోట్ల ఇంధనాల ఉత్పత్తిని తెలంగాణకి ఇచ్చిందనమాట. దీనికి తగ్గట్టు 37 కంపెనీలు ఇంధనాల యూనిట్ ఏర్పాటుకి అనుమతులు తీసుకున్నాయి. అనుమతులు ముందుకు వస్తే 28 కంపెనీలకు అనుమతులు వచ్చాయన్నమాట. రాష్ట్రం చక్కెర పరిశ్రమలు చెరకు గానుగా ఆడించడం ద్వారా వచ్చే మొలాసిస్తో ఇంధనాలు తయారు చేస్తుందన్నమాట. గాయత్రి 45 KLDP, గణపతి 30 KLPD, మధుకాన్ 60 KLPD, కృష్ణవేణి 120 KLPD ఇంధనాలు తయారు చేస్తున్నాయి. చెరుకు ఫ్యాక్టరీకి రాని సీజన్లో ధాన్యం ఆధారిత మొలాసిస్ ద్వారా కూడా ఈ ఫ్యాక్టరీలు ఇంధనాలు తయారు చేస్తున్నాయన్నమాట. ఇంధనాల బ్లెండింగ్ ప్రోగ్రాం కింద ఏర్పడే యూనిట్లు వరి, మొక్కజొన్న, జొన్న తదితర ధాన్యాల నుంచి కూడా మొలాసును తయారు చేసి ప్రక్రియలో నీటి వినియోగం, దుర్వాసన, కాలుష్య వ్యర్థాలు ఎక్కువగా ఉంటాయన్నమాట. ఈ రకమైన పరిశ్రమకు స్థానికుల్లో వ్యతిరేకత వస్తుంది. సరైన అవగాహన ప్రజలకు లేనందున పారిశ్రామిక వర్గాలు చెప్తున్నమాట. అనుమతులు రద్దు చేయాలని పెద్ద ధన్వాడ ఇంధన ఫ్యాక్టరీ అనుమతులు వెనక అధికార పార్టీ అండదండలు ఉన్నాయని రైతుల ఆవేదనతో పరిగణన తీసుకుని ప్రభుత్వం వెంటనే అనుమతి రద్దు చేయాలని చెప్తున్నమాట. పచ్చని పంటల నడుమ కాలుష్యం చుచ్చు పెట్టవద్దని ఫ్యాక్టరీ వద్దంటూ చెప్తున్నాము. గతంలో అధికారులు ఎన్నోమాలు వెంటలు ఇవ్వడంతో పాటు నెలల తరబడి ఆందోళన కూడా చేస్తున్నమాట. 12 గ్రామాల ప్రజలు ఇబ్బంది పెట్టేలా ఫ్యాక్టరీ నిర్మించాలని ప్రతిపాదన నిర్మించుకోవాలని ఇక్కడ గద్వాల్ జిల్లా పెద్ద ధన్వాడ చుట్టుపక్కల 12 గ్రామాల ప్రజలు ఇక్కడ ఇంధన ఫ్యాక్టరీ వద్దని చెప్తున్నారు అన్నమాట. ఈ విధంగా ఇంధన ఫ్యాక్టరీ అంటే 1,080 కోట్ల లీటర్ల ఇంధనాల ఉత్పత్తి లక్ష్యం పెట్టుకుంటే అందులో 40 కోట్ల ఇంధనాల లక్ష్యం పెట్టుకుంటే ఈ లెక్కన తెలంగాణ రోజుకి 5,256 కోట్ల లీటర్ల ఇంధనాలు అవసరం. అదే కిలో లీటర్లు ఇంధనాలు ఉత్పత్తి చేయాలి. ఈ ఉత్పత్తి చేయాలంటే మనం గాయత్రి, గణపతి, మధుకాను, కృష్ణవేణి లాంటి ఇంధనాల ఫ్యాక్టరీలు లాంటివి ఇంకో 31 రావాలని చెప్తున్నారు. అంటే ఇంధనాల ఉత్పత్తి మనకు అవసరమే. విదేశీ నుంచి శిలాజ ఇంధనాల దిగుమతి తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం నేషనల్ బయోఫ్యూయల్ పాలసీ పెట్టింది. అందులో భాగంగానే ఇంధనాల బ్లెండింగ్ ప్రోగ్రాం కింద అందరికీ ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్లో వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన IDF భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. IDF అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.